నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఆదరిస్తున్న రైతులకి, నా తోటి ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మనం మంగళవారం జరిగే కొండమడుగు గేదెల మార్కెట్కి వచ్చానండి. ఇక్కడ ఎక్కువగా పాడి గేదెలు, పాడావులు, సూడి గేదెలు, సూడావులు ఎక్కువగా వస్తుంటాయండి. ఈ మార్కెట్ని మొత్తం కవర్ చేశాను. ఈ వీడియో ఫుల్ వీడియో చూసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేను ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటానండి. ఇక్కడ గేదెలు కూడా రోజుకి 10 నుండి 12 లీటర్ల పాలు ఇస్తాయండి. పూటకి 5 లీటర్లు, 6 లీటర్లు, 7 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి. ఇక్కడ ఈ మార్కెట్లో రేట్ల విషయానికి వస్తే ఒక గేదె 1,00,000 నుండి 1,50,000 మధ్యలో ఉంటాయండి. పాలను బట్టి, గేదెని బట్టి, దాని లాక్టేషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయండి. ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువగా బేరగాళ్ళు వీళ్ళే ఉంటారండి. డైరెక్ట్ మీరు వాళ్ళకి డైరీ ఫామ్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకరోజు 2 రోజులు అక్కడ స్టే చేసి. ఇక్కడ చిలక గేదెలు కూడా వస్తుంటాయండి. 60-70 వేలలో కూడా ఉంటాయి. మీరు చూసి తీసుకోవచ్చు. 4 రొమ్ములు చెక్ చేసుకొని దానికి దూడ ఉందా లేదా, చూడిదా కాదా అని కూడా చెకప్ చేసుకోవచ్చు అండి. ఇది కొండమడుగు మార్కెట్ అండి. ఇది వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఉప్పల్ నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. విజయవాడ హైవే నుంచి అయితే 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఎవరికైనా లొకేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లొకేషన్ చెప్పండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ హెచ్ఎఫ్ ఆవులు, గిరి ఆవులు, జెర్సీ ఆవులు ఇవన్నీ అండి. వీటి రేట్లు అయితే 60,000 నుంచి స్టార్టింగ్ అయ్యి 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000 ఉంటాయండి. వాటి క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయండి. పాలు కూడా అవి రోజుకి 8-9 లీటర్లు, 10 లీటర్లు అలా ఇచ్చే ఉంటాయండి. పూటకి రోజుకైతే 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే పాలు ఉంటాయండి. ఇక్కడికి వచ్చే గేదెలు కూడా హర్యానా నుంచి, ఆంధ్ర నుంచి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయండి ఎక్కువగా. ఛానల్ ఇక రైతులు ఎవరు రాలేదండి మాట్లాడిద్దాం అనుకుంటే. ఇక్కడ ఉన్న గేదెలు అయితే పూటకి 6, 7, 8 లీటర్లు ఇస్తాయండి. రోజుకి 16 నుంచి 10 లీటర్ల మధ్యలో ఇస్తాయండి. అవి రేట్ల విషయానికి వస్తే 1,30,000 నుంచి 1,70,000 అలా ఉంటాయండి. ఈరోజు ఎక్కువ గేదెలు ఏం రాలేదండి. ఇప్పుడు గేదెల రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ కల్లా. ఎందుకంటే ఇప్పుడు గడ్డి బాగా దొరుకుతుంది. రైతులు కూడా ఎక్కువగా గేదెలు అమ్ముతుంటారు. ఇప్పుడు రేట్లు కూడా తగ్గుతుంటాయి. మీరు గేదెల్ని సంతలలో కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మోసాలు ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. మీరు చూసి కొనుక్కోండి. రేట్ల విషయం కూడా మంచిగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ సంతకి వెళ్ళాలనో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ సంతకి వెళ్తాను. ఓకే అండి, బాయ్.